దీన్ని పెట్టేదా? ఎందుకు ఏడుస్తున్నావురా? ఎందుకు ఏడుస్తున్నావు నాయనా? ఎదవా ఎప్పుడు కొట్టినాను నాయనా? 2 గంటల ముందు కొడితే మరి ఇప్పుడు ఎందుకు ఆడుస్తున్నావా? గుమ్ము నుండుకుంటే చెవిటికి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ అయిపోయినాను. పేషెంట్లు వచ్చేదిలే. చెవిటి డాక్టర్? నేను చెవిటి డాక్టర్ కాదు, చెవిటికి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ని. అర్థమైందా? మా ఊరి పేరా చెవిటి మాలోకం. నేను అడిగేదేంది, నువ్వు చెప్పేదేందిరా? చెవుడు ఎక్కువైపోతున్నాడు డాక్టర్ గారు, ట్రీట్మెంట్ చేయండి. దొరికేసిన పేషెంట్ ఫుల్గా డబ్బులు లాగేయాలా? ట్రీట్మెంట్ కి ఎంత అవుతుంది డాక్టర్? ఇది చాలా కష్టమైన ట్రీట్మెంట్, 3000 అవుతుంది. నేను అది తెచ్చుకోలేను డాక్టర్, 5000 చేయండి. ఏమే ఈరోజు ధనలక్ష్మి వద్దన్న తలుపు తడుతున్నది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం పదా. 500కే చేస్తారా? థ్యాంక్ యూ డాక్టర్. ఇంత అందాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాను అబ్బా. రోజుకి అందం పెరిగిపోతావు. నాది దిష్టి తీయించుకోవాలా? బొగ్గుతో తీసుకో. ఎవరు రాజా? బీరు అని మాట్లాడుతున్నాను. అన్నా ఏమైందమ్మా? బీరువా మాట్లాడుతున్నది? మనకుండే సమస్య చాలదన్నట్టు దాందేమంట సమస్య. నా సమస్యలతో పోలిస్తే అసలు మీరంతా ఒక సమస్యలేనా? నీకేం సమస్యలు ఉన్నాయే? తెల్లారితో లేచిదే మీ జిడ్డు మొక్కలు తీసుకొచ్చి చూపిస్తారు. ఆ తర్వాత స్నానం చేసి టవల్ కట్టుకొని వచ్చి నా ముందు నిలబడతారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ టవల్ ను ఉంచుతారు, లేదంటే దాన్ని కూడా తీసేస్తారు. నీ పిల్ల మొన్న పెళ్లికి పోయేదానికి 2 గంటలు నా ముందు నిలబడి మేకప్ వేసుకునింది. మీ మొక్కల్ని మీరే దగ్గర నుంచి చూసుకోలేరు, నేనేటో చూసి తట్టుకునేదా? బీరువాకి బీగాలేస్తారు, మళ్ళీ ఆ తాళాన్ని బీరువా పైన పెడతారు. ఆ మాత్రం సంబడానికి దానికి బీగాలేసేది. అవును, బొట్లు మీ పిల్లల్ని పెట్టుకోవాలి గానీ దాన్ని తీసి నాకెతికిచ్చేదేంద్రా? తీసేదేనే. తీసేస్తున్నాను. బీరువా కొనుక్కునేటప్పుడు లాకర్ స్ట్రాంగ్ గా ఉండాలంటారు, కొనుక్కున్న తర్వాత దాంట్లో రూపాయి కూడా బెటరు. బీగాలేసి 1కి 2 సార్లు చెక్ చేస్తారు. అసలు దొంగ దీంట్లో ఏముండదని వచ్చి దొంగతనం చేస్తాడ్రా? పనికి మళ్ళీ పంచులు సిరిపిన సేవ తప్ప దీంట్లో ఏముండాయే? ఇప్పుడేం చేయమంటావు? ఏదైనా పనికి పోయి కష్టపడి 4 రాళ్ళు సంపాదించి నా లాకర్లు అయ్యండ్రా ఎదవల్లారా. రేపే మనం ట్రెక్కింగ్ కి బాబయ్యేది గుర్తుందా? ఎందుకు గుర్తులేదా? తలుచుకుంటా ఉంటేనే ఎగ్జైట్మెంట్ గా ఉన్నది. ఎగ్జైట్మెంట్ ఉంటే బాధలే, డబ్బులు తేకుండా ఎగ్గొట్టేసేనే బాధ. రేపు మనం ఎక్కపోయేది కొండ ప్రాంతం, అంటే ఎక్కువ ఎనర్జీ కావాలా. కాబట్టి ఫ్రెష్ ఫ్రూట్స్ అంటే పండ్లు, టక్కన కూడా చెడిపోయేవి తేకూడదు. బాగా తలచూపు ఫ్రెష్ ఉండే పండ్లు తేవాలా. సరే మావా. నువ్వు ఎనర్జీ ఫుడ్ చెడిపోకుండా ఎక్కువ రోజులు వచ్చేది. గాట్ ఇట్? చాలా కష్టం కూడా తరపా. అవును రబ్బా, ఇంకా ఎనర్జీ కావాలా, ఫ్రెష్ పండ్లు తినాల్సిందే. మచా పండ్లి ఏంది మావా? చింతపండా నెలల తరబడి ఫ్రెష్గా ఉంటుంది మావా, దానికి పురుగులు ముందు కూడా కొట్టరు. చింతపండు కొట్ట. చింతపండు కూడా పండేనా? రై నువ్వేం తెచ్చినావు తాయిట? ఓడ్లాగది నేను మంది సంవత్సరమైన చెడిపోదు. మీతో కూడా ట్రెక్కింగ్ కూర్చొని చూడు, నాది బుద్ధి తక్కువ పని.